ఇక్కడ చూడండి, కేసీఆర్ హరీష్ రావుకు భారీ ఊరట. కాళేశ్వరం కమిషన్ నిబంధనలు పాటించలేదు. అదే ఆ నివేదిక ఆధారంగా ఎవరిపైన చర్యలు తీసుకోవద్దు తీర్పును వెల్లడించిన హైకోర్టు. హైకోర్టు తీర్పు రేవంత్కు చెంపపెట్టని హరీష్ రావు అంటుండు. హరీష్ రావు గారు ఢిల్లీకి పోయి వచ్చి సక్సెస్ అయిండు. ఢిల్లీకి పోయి వచ్చిండు, ఇక్కడ అనుకూలంగా సక్సెస్ అయింది. అంటే ఇక అర్థం చేసుకోవాలి జనాలు. ఢిల్లీకి పోయి వచ్చిండు, ఆయనకు అనుకూలంగా వచ్చేసినాయి. అంటే కాలం కూడా అట్లా కలిసి వచ్చింది. ఈయన పోయి ఎవరిని కలిసిండో, ఏం చేసిండో, మరి ఏమన్నా పూజలు యాగాలు ఏమన్నా చేసి వచ్చిండా, ఏం చేసి వచ్చిండు, ఇక్కడ సక్సెస్ అయ్యిండు. ఇక అర్థం చేసుకోవాలి ప్రజలు. ఇది ఏమన్నా అసలు కోర్టు ఏమని ఇచ్చింది, బాధ్యులకు న్యాయస్థానం క్లీన్ చీట్ ఇవ్వలేదు. ఇంకా క్లీన్ చీట్ ఇవ్వలేదు. కమిషన్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దన్నది. కానీ మరి వేరే విధంగా ఇంకా ఎంక్వైరీ ఉన్నది, సిబిఐ ఎంక్వైరీ ఉంది, దాని మీద కూడా మొదలు పెట్టాలి. ఆ ఎంక్వైరీ ద్వారా కూడా చర్యలు తీసుకోవచ్చు. ఓన్లీ ఘోష్ కమిషన్ ద్వారా చర్యలు తీసుకోవద్దన్నది. కానీ మిగతాది ఉన్నది. ప్రభుత్వ అసమర్థతకు తీర్పట కిషన్ రెడ్డి. ఈ కిషన్ రెడ్డి ఏం మాట్లాడిండు, 48 గంటలలో మేము అరెస్ట్ చేసి చూపిస్తాం, మా అప్పచెప్పురు కేసు అని గప్పాలు కొట్టిండు. కేసు అప్పచెప్తే 6 నెలలు దాటినా వాళ్ళే చూడలేదు. మళ్ళీ ఈయన వచ్చి మళ్ళీ ఈడ మాట్లాడతాడు. ఇగో నిజంగా ఈ కిషన్ రెడ్డి మాత్రం, నిజంగా కిషన్ రెడ్డి గారు నెక్స్ట్ మీరు గెలిస్తే ఇక మీరు దేనికంటే దానికి సిద్ధం. ఓట్లు నమ్మి వేసిరు, నిన్ను చూసేయలే. కేంద్రంలో మోడీని చూసేసిరు, నిన్ను చూస్తే ఓటు కూడా వేయరు ఎవరు. మోడీని చూసేసిరు. ఇప్పుడు ఆ మోడీ కూడా ట్రంప్ చేతుల కీలుబొమ్మ అయిపోయాడు, బహుళజాతి కంపెనీలకు బానిస అయిపోయాడు. కాబట్టి మోడీని కూడా నమ్మరు. నెక్స్ట్ మీరు ఒక్క సీట్ కూడా గెలవరు, గుర్తుపెట్టుకోర్రి. ఏం మాటలు ఇవి? నువ్వే కదా చెప్పింది, మేమే లోపలేస్తాం 48 గంటలలో అన్నావు. అంటే దీని వెనుక కుట్రవన్నీ కూడా నువ్వే అని ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. దీని మీద స్పందించాల్సిన అవసరం కూడా లేదు, దాంట్లో తప్పు నీది ఉన్నది. అయినా కానీ స్పందిస్తున్నారు అంటే ఇక అర్థమైంది, వెనకేసుకొస్తున్నారు బీఆర్ఎస్ని. ఇక్కడ తేటతెల్లమైపోయింది. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒక్కటే. ఇక్కడ ఏమంటారు, ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ, నిబంధనలు పాటించలేదు, చర్యలు వద్దన్న న్యాయస్థానం. కోర్టు తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్, ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ గులాబీ నేతల ప్రచారం. అవకతవకలపై ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదంటూ అస్తం నేతల కౌంటర్. నీ కేసు కొట్టేయలే, చర్యలు వద్దు అని చెప్పింది. సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది, ఇంకా రకరకాలు ఉంటాయి, సుప్రీంకోర్టుకు పోయేది ఉంటుంది, రకరకాలు ఉంటాయి. ఇక్కడితోని ఇల్లు అలకంగానే పండగ కాదు, ఇంకా చాలా ఉంటుంది. మీరు చేసిర్రు కాళేశ్వరం మీద, మీరు ఎంత సంపాదించుకోవాలనో అంత సంపాదించుకుర్రు. ఆ సంపాదించుకున్న దానికోసం ఈ కోర్టు కేసులు వీటే ఖర్చు పెడుతున్నారు మీరు. దాంట్లోకి వెళ్ళి ఒక ఈసమంతా ఈ కేసులకు, కొట్లాటలకు, తిరుగుడు, లాయర్లకు ఖర్చు పెట్టుడు, ఇవన్నీ జరుగుతున్నాయి. కాళేశ్వరం మానవ తప్పిదం, ఇది దేశంలోనే అతిపెద్ద విధ్వంసం. ప్రజాధనం వృధా అయ్యింది. వాస్తవానికి ప్రజాధనం వృధా అయ్యింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ కాకుండా సుప్రీంకోర్టుకైనా పోవాలి. దీని మీద సుప్రీంకోర్టుకు కూడా ప్రభుత్వం పోవాలని ఆలోచన చేస్తున్నది. సుప్రీంకోర్టుకు పోయి అయినా ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకుంటుంది. దీనికి బాధ్యులు ఎవరో ప్రజల ముందు నిలబెడతాం. హైకోర్టు ఎవరికి క్లీన్ చీట్ ఇవ్వలేదు, సిబిఐ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదు. హైకోర్టు సూచన మేరకే ఘోష్ కమిషన్ ఏర్పాటు, కమిషన్ రాజ్యాంగబద్ధమేనని న్యాయస్థానం చెప్పింది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైకోర్టు చెప్పినందుకే కమిషన్ వేసారు. కమిషన్ ప్రకారమే ఇప్పుడు ఏం చెప్తుంది, చర్యలు తీసుకోవద్దు. హైకోర్టే చెప్పింది కమిషన్, ఆ కమిషన్నే ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్తుంది. అంటే ఏం జరిగింది, హరీష్ రావు ఢిల్లీకి ప్రయాణం పోయి వచ్చినాక ఇంత మార్పు వచ్చింది చూడు ఆయనలో.